భారతదేశంలో ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరగలేదు. ఎందుకంటే దాదాపుగా 28,000 చెరువులలో పూటుగా తీశారు. సో సీపేజ్ పోయి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది బాగా. నేను గ్రౌండ్ వాటర్ చైర్మన్ ఉన్నప్పుడు నీళ్ళని లోపలికి పంపడానికి బోర్లు వేశాను. వాగుళ్ళల్లో చెక్ డ్యామ్స్ దగ్గర, చెక్ డ్యామ్స్ పైనుంచి నీళ్లు పోతూ ఉంటాయి కదా, అక్కడ చెక్ డ్యామ్ ఎత్తులో బోర్ వేసి ఆ బోర్ ఒక 200 ఫీట్లో 300 ఫీట్లో ఎక్కడైతే అక్విఫెర్ అనేది తలుగుతుంది, అక్విఫెర్ కింద వాగులు ఉంటాయి, ఆ వాగులు పాయలు తలిగేదాకా కూడా బోరేసి పైన నెట్లాన్ అంటే దోమలు రావడానికి మనం రాకుండా ఉండడానికి ప్లాస్టిక్ ఇది కడతాం కదా, అవి కట్టి ఇసుక పోకుండా ఆ వచ్చిన నీళ్ళని వచ్చినట్టు భూమిలోకి పంపించాం. అట్లా ఎన్ని ఏరియాలో చేసిన మీరు? అట్లా ఒక 4-5 కాన్స్టిట్యున్సీలలో చేసాం. నాగర్కర్నూలులో చేసాం. అయితే ఎందుకంటే ఎక్కడెక్కడైతే బాగా డ్రాట్ ఉందో తర్వాత సిద్దిపేటలో చేసాం. అక్కడికి ఏ రకమైన ప్రాజెక్టుల నీళ్ళు లేకుండా అప్పుడు. అట్లనే హుస్నాబాద్ ఏరియాలో కొన్ని చేసాం. ఇంకా డిఫరెంట్ ఏరియాలో చేసాం.